ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మనము ఆయనతో సహవాసం గలవారమై ఉండాలంట. యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మనం ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. మనము ఆయనతో సహవాసం చేయాలి అంటే మనం కూడా ఆయనతో పాటు వెలుగులోనే ఉండాలి. ఒకప్పుడు మనము చీకటిగా ఉన్నాము. పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి అని దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగై ఉన్న దేవుడితో సహవాసం చేయాలంటే వెలుగుతోనే ఉండాలి. మరి చీకటిగా నువ్వు మారావంటే, పాపము చేసావంటే, పాపములో ఉన్నావంటే ఆయనతో మనకి సహవాసం ఉండదు. మరి ఆయనతో సహవాసం చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, అక్కడే ఆ కింద రాయబడి ఉంది, ఒకవేళ ఏదైనా పాపం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. అప్పుడు మరలా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారు. చూడండి, భార్య భర్తలు అన్యోన్యంగా ఎలాగుంటారు అంటే ఇద్దరు ఒక శరీరంగా ఎలాగుంటారు, అలాగనే ఆయన శరీరంలో భాగములు అయిన మనము ఆయనతో అన్యోన్య సహవాసం. మన సహవాసం ఎవరితోనంటే తండ్రితో, మన సహవాసం ఎవరితోనంటే కుమారుడితో, అలాగనే ఇప్పుడు మన సహవాసం ఎవరితో అంటే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి అంటే ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో, ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో, అలాగున మనము కూడా పరిశుద్ధతలో నడుస్తూ, మరి ఆయన వెలుగులో ఆనందిస్తూ, ఆయన నీతిని మన జీవితం ద్వారా, మరి ఆయన విశ్వాసాన్ని మన క్రియల ద్వారా కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అన్యోన్య సహవాసం నాతో ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థమంట. మనం అలా ఉండొద్దండి. మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.